దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మరణాతా. మీ అందరూ బాగున్నారని తలంచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈరోజు మరొక పాఠములో మనం ప్రవేశించాం. దేవుని విందులు. దేవుడు చేస్తున్న విందులు, దేవుడు చేస్తున్న విందులు కనుక మనం వాక్య కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక రాజా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడై నిత్యము కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుతున్న ఓ ప్రభువా, నీకు వందనాలు. ఈ గొప్ప అవకాశము మాకు ఈ సాయంకాల పూట మరొకసారి కలగజేసి నడిపించి బలపరిచిన తండ్రి, నీ వందనాలు. నీ దాసుడైన నన్ను నీ ఎదుట, నీ బిడలి ఎదుట నిలబెట్టినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు, వేల వేల కొలది, కోటాను కోట కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను. ఈ సమయంలో ప్రభా, నీ వాక్యమును చేతపట్టి ఉండగా దేవా, నా తలంపులు నా ఆలోచన మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని నీ దాసుడైన నన్ను ప్రభా, నీ సిలువు చాటును మరుగుపరిచి నా కంఠస్వరని బోరుగా వాడుకుని మీరే ఉండి మీరే మీ వాక్యేక ఆలోచన క్రియలను బయలుపరచమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని సహాయము మనకు తోడై ముందుకు నడిపించునుగాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో శుభాలు మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు చేర్చిన విందులు, దేవుడు చేర్చిన విందులు కనుక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, దానియేలు గ్రంథము దర్శన సంబంధమైన గ్రంథము. ఈ దర్శన గ్రంథములో నుండి దానియేలు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. 2వ అధ్యాయము 37వ వచనంలో, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ దర్వే రాజుతో దానియేలు మాట్లాడుచున్నాడు. దానియేలును తన స్థితిగతులు తెలుసుకుని దర్వే రాజుకు వచ్చిన కలను, ఆ యొక్క భావమును, ఆనాడు ఏసేపుకు వచ్చిన కళ, ఆనాడు ఐగుప్తు రాజుకు ఏదైతే దర్శనం కలిగి ఉన్నాడో ఈనాడు దర్వే రాజుకు కూడా అదే దర్శనం వచ్చింది. ఆ దర్శన భావము తెలుసుకోలేకపోతున్నాడు. కానీ ఇక్కడ దానియేలు దాన్ని వివరించగలడని, దాన్ని బయలుపరచగలడని ఆనాడు రాజు గ్రహించి తన యొక్క బంటుల చేత కౌరు పెట్టించి పిలిపించినప్పుడు రాజుగారిని పొగుడుతున్నాడు. ఏంటి, ఏ రకంగా మాట్లాడుతూ, రాజా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నావు కాబట్టి నువ్వు రాజు అయ్యావు, నువ్వు దేవుడు ఏర్పరచుకున్న రాజువు అని చెప్తున్నాడు. ఆనాడు కాలంలో, దావీదు కాలంలో ప్రపంచమంతా ఏలే రాజులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు సుమారు 180 దేశాలుగా మారిపోయిన దేశాలు ఉన్నాయి. ప్రియులారా, ప్రతి దేశానికి ఒక రాజు, ఇన్ని కోట్ల మందికి ఒక రాజు. మన ఇండియాలో అయితే 150 కోట్లు, చైనా ప్రజలైతే 160 కోట్లు అంట. మన మీద 10 కోట్లు పెంచున్నారు వాళ్ళు. అయితే ప్రియులారా, గమనించాలి ఇక్కడ వాక్యములో రాయబడుతున్న ఈ మాటలు దానియేలు భక్తుడు ఎందుకంటున్నాడు మాటలంటే, మత్తయి సువార్తలో కూడా మనం చదువుతాం. ఎందుకు ఈ మాటను దేవుడు ఏర్పరిచిన విందుకు, ఎందుకు ఈ ప్రజలందరిని దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు ఏర్పరిచిన విందు అనే మాటను మనం గమనిస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వరకు మనం చదివినప్పుడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యివాడే
ప్రవేశం అంటే దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క విందును మనం ఏర్పరచుకోవాలి. దేవుని విందును మనం పొందాలంటే ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి నడవాలి. ఇక్కడ దర్వేరాజు ప్రభు ఏర్పరచుకున్న రాజుగా ఉన్నాడు కాబట్టి అన్నీ ఇచ్చాడు. ఎవరిష్టమో లోక సంబంధమైన రాజులుగా కాదు ఈనాడు ఉన్నది. ఆనాడు ఉన్నది. ఈనాడైతే ఎవరిష్టమైన రాజులు, ఎవరు ధనం ఖర్చు పెడితే వాళ్ళే అధికారం వచ్చి వాళ్ళ ఇష్టమైన క్రియలు చేస్తున్నారు. అయితే ఇక్కడ 21 నుండి 23 వరకు చదువుతున్నప్పుడు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ప్రియులారా చూసారా, ఎన్నో కార్యాలు చెప్పుకుని అంటే దేవుని విందులో చేరటకు ఒకవేళ చాలా మంది కొందరు శుభలాకిస్తేనే కొందరు విందులకు వెళ్తారు. కొన్ని విందుల్లో సెక్యూరిటీ ఏర్పరుస్తారు. ఎందుకంటే ఇక్కడ విఐపి విందు అని ఉంటుంది. అంటే వారి బంధుమిత్రుల విందు. ఎవరి మడత వాళ్ళు వెళ్ళి తినటానికి ఉండదు. అక్కడ ఒక సెక్యూరిటీ బాడీ గార్డులు పెట్టుకుని కార్డులు చూపించి ఆ కార్డుల ప్రకారంగానే లోపలకు విందులు ఏర్పరచుకుంటారు. అలాంటి వారిని ఏం చేస్తారండి, అడుగుతారు ఎవరండి మీరు అని, ఎవరి తాలూకా అని. ప్రియులారా, కుమార్తె తాలూకని ఒక ఇండివేషన్ ఉంటుంది. తర్వాత కుమారుడు తాలూకని వివాహం పత్రిక ఉంటే పత్రికలు పట్టుకుని వెళ్తారు కొందరు, దాని యొక్క విషయం చెప్తారు ఇలాగా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని విందుకు వెళ్ళాలంటే నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకుంటా కాదు, క్రియలు ఉండాలి. క్రియా రూపంలో మనం చేసినప్పుడు ఆ క్రియ రూపంలో దేవుడు చేస్తాడు. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయంలో 12 నుండి 17 వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ మాటలను మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తమ పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండుని. ప్రియ, ఈ రాజు ఎలాంటి వాడంటే విందు ఏర్పరిచే రాజు. ఈ రాజుకు బంగారు దట్టి ఉంది, వస్త్రాలు విలువైన మహా ఘనత వెలుగుతో నింపబడిన వస్త్రాలండి. సామాన్యమైన వస్త్రాలు కాదు ఈయన కట్టుకున్నవి. ఆయన విందుకు రాజు. తర్వాత ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్ని పోలివై ఉన్నవి. హిమమంతా తెల్లగాను ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటి ఉండెను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం కనపడితే విందు ఏర్పరచున దేవుని విందు. ఈ విందుకు కొందరు దేవుడు పిలుస్తున్నాడు, రండి మీకు విందు ఏర్పరచానని, నరులారా రండి అని పిలిస్తే ఇక్కడ కొందరు ఏమో పనులు ఉన్నాయని, కొందరు పెళ్ళయిందని, కొందరు పొలం వెళ్ళాలని, కొందరు పని ఉందని ఇలా వంకలెట్టారు. అందరు ప్రభు పేరున పిలిచినప్పుడు ఎవరు రానప్పుడు ఎవరిని పిలిచాడు? ఆకాశ పక్షిని పిలిచాడు. పిలవటమే తరువాయే మొత్తం వచ్చారు, విందు ఆరగించి వెళ్ళారు. ఎందుకంటే ఆయన విందు ఏర్పరిస్తే ఊహించని విందు. ఆ విందులో నువ్వు పాలు పంచుకుంటున్నావా? విశ్వాసమనే కృపలో నువ్వు బలపడ్డావా? మరొక వచనం అదే దానియేలు గ్రంథంలో మనం చదువుకున్న దీని భావం మీకు వివరిస్తాను ప్రియులారా. ఆ దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం చదవము ఒకసారి. బాకాను పిల్లను గ్రోవిని పెద్ద వీణను సంబోనియను విపంచకను సకల విధములకు వ్యాజ్య ధ్వనులను మీరు వినే సమయములో సాగిలిపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిని ఎడల సరే
మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుతున్నది. ఇక్కడ దర్వే రాజు చెప్తున్న మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, ఇక్కడ ప్రకటన గ్రంథం ఒక రకంగా కనపడింది, ఏమంటే దానియేలు గ్రంథం మరొక రకంగా కనబడుతుంది. ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథానికి ఒకటిగా కొంచెం పోలికలు ఉంటాయి. ఎందుకంటే దేవుడి లోకములో దర్శనము ద్వారా దానియేలుకు చూపించాడు, ఇక్కడ యోహాను గారికి డైరెక్ట్గా చూపించాడు. జరిగింది జరగబోయేది దానియేలు గారికి కూడా అదే జరిగింది. ఆయన ఒక నది ఎదుట నది ఒడ్డిన ప్రార్థించినప్పుడు పరిశుద్ధులు వచ్చి పరలోకం యొక్క భూలోకంలో ఏమి జరుగుతుందో, ఏ సమయంలో జరుగుతుందో అన్ని చూపించే దర్శనం కలిగిన వాడు దానియేలు. ఇక్కడ యోహాను గారు అయితే చూడండి, ఆయనే స్వయముగా పరలోకం వెళ్ళి పరలోకం జరుగుతున్న క్రియలను, పరలోకంలో దేవదూతలు చేస్తున్న సూచన క్రియలను ప్రభు చూపించి అవి రాయమన్నాడు, రాసి ప్రజలకు ప్రకటించమన్నాడు. ఇటువంటి విషయాలు ప్రియులరా, ఇక్కడ దేవుడు ఏర్పరిచిన విందు. ఏర్పరిచిన విందు అంటే దేవుడు సిద్ధపరిచిన ఈ విందు అనుకోవాలి. సిద్ధము ఎందుకు సిద్ధపరిచాడు? ఈ లోకంలో మనము విందులు వినోదాలకు వెళ్తున్నాం, ఆ విందులు వేరేనండి. ఇక్కడ ఆయన ఏర్పరిచిన విందు వేరండి. ఆయన విందులో నువ్వు పాలు పంచుకుంటే పరలోకంలో ఉన్నట్టే. ఎస్, అందుకే అన్నారు, ఏమంటే కొందరు వివాహానికి కొన్ని పేర్లు రాసుకుంటారు, ఎవరికైనా వారి పేర్లు ఖచ్చితంగా మర్చిపోరు. ఖచ్చితంగా వారి పేర్లు రాసి శుభలేఖనం మరి టెలిగ్రామ్ ద్వారా, లేకపోతే ఫోన్ ద్వారా, లేకపోతే మరి చూడండి ఉత్తరం ద్వారా పంపేవారు ఒకప్పుడు. ఇప్పుడైతే ఫోన్ ద్వారా, వీడియో కాల్ ద్వారా ఆహ్వానం పలుకుచున్నారు. ప్రియులారా గమనించండి, ఎందుకంటే ఆ రకమైన అంటే దేవుడు తన పిల్లలను ఎలా పిలవాలో తెలుసు, ఆయనకి ఎలా పిలుచుకోవాలో తెలుసు, ఎలా ఆహ్వానించో తెలుసు. ఆయన పిల్లలకి విందు ఎలాంటి విందు పెట్టాలంటే ఎన్నడూ దప్పుకునని విందు, ఆకలి లేని విందు, ఆకలి వేయని విందు ఆయన పెట్టేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఏర్పరిచే విందులో, దేవుడు సిద్ధపరిచే విందులో పాలు పంచుకుంటున్నావా లేదా లోక సంబంధంగా రాజుగా ఉన్న ఈ రాజుని మొదటి వచనంలో దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నాక 2:37 దానియేలు దర్వే రాజుకు వచ్చిన కలను మొదటి భావం ఏంటంటే నీవే రాజువా అంటే రాజు అప్పుడు దానియేలంతా ప్రపంచాన్ని పరిపాలించే రాజుగా ఉన్నాడు. తర్వాత వచ్చే రాజులు దానియేలుకు స్వార్థం పుట్టినప్పుడు దానియేలు 7 మాసములు అతడు గడ్డి మోసే గాడిద పశువు వలె మారుతాడని దేవుడు చెప్పినప్పుడు దానియేలు యొక్క పరిస్థితి ఎలాగుందంటే ఆ సమయంలో నిజము చెప్పాడు, ఖండించాడు, సత్యాన్ని ప్రకటించాడు, అబద్ధం మాత్రము చెప్పలేదు. కానీ దర్వే రాజు కొన్నిసార్లు విన్నాడు, కొన్నిసార్లు వినలేదు. తన్ని అన్నాడు, తన రాజ్యము చూసుకుని ఇది నేనే సృష్టించానన్నాడు. ఎప్పుడైతే అన్నాడో పిచ్చివాడైపోయాడు, గడ్డిని నోటుతో పీక్కిని తినే పరిస్థితికి వచ్చాడు. రాజుగారు పిచ్చివాడైపోయాడని దేశమంతా ప్రకటించాడు. దేవుడు 1 కాదు 2 కాదు 6 నెలలు పైగానే అతడు ఆ రకంగా జీవించటం. తర్వాత తన కుమారులు దర్వే రాజు కుమారులు రాజ్యాన్ని పరిపాలించారు, కానీ చెన్నాబిందం అయిపోయింది. మరి ముక్కలైంది దేశం, రాజ్యం. అప్పుడు రాజ్యం ముక్కలైంది, ఇప్పుడు వరకు అలాగే కొనసాగుతుంది. మన ఇండియాలో కూడా ఒకే నాయకుడు ఉన్నప్పటికీ రాష్ట్రాలుగా విభజించబడ్డాయి. సుమారు 30 రాష్ట్రాలుగా విభజించబడ్డాయి. ఇంకెన్ని రాష్ట్రాలు విభజించబడతాయో తెలియదు. ప్రియులారా గమనించండి, మనకు ఎవరిష్టమైన రాజ్యం వాళ్ళు వెళ్తున్నారు, కానీ ఇక్కడ దేవుడు దేశానికి సృష్టికి రాజు అయి ఉన్నాడు. రాజు విందు ఎంత గొప్పదో. అందుకే దర్వే రాజు అన్నాడు, రాజా దేవుడు ఏర్పరచును రాజువు నీవుగా ఏర్పడిన రాజు కాదు. అందుకని దేవుడు ఏర్పరచుని బిడ్డలు మీరు దేవుడి విందుకు ఆహ్వానము మీరు అర్హులని లేఖనం చెప్తుంది. అర్హత మీరు కలిగి ఉన్నారా లేదో. ప్రియులారా, ముఖ్యమంత్రి యొక్క ఇంట్లో వివాహం జరిగితే అందరూ ఆహ్వానితులంటే అందరకు విఐపి విందు దొరకదు. విఐపి అందరూ కూడా ధనవంతులు వెళ్ళే విందులో మీరు పాలు పంచుకోవాలంటే అర్హత కలిగి ఉండాలి, అర్హత తగ్గ జీవించాలి. ప్రియులారా, అటువంటి జీవిత లోకంలో మనం కలిగి ఉండొచ్చు, కానీ పరలోకములో కావాలంటే ఆత్మ సంబంధమైన అర్హత, దేవునిని స్తుతించే అర్హత, దేవునిని గణపరిచే అర్హత,
దేవునిని కీర్తించే అర్హత, పరిశుద్ధులతో మాట్లాడే అర్హత, పరిశుద్ధులతో ప్రవచించే అర్హత, వాక్యము భావమును బట్టి వాక్యమును నువ్వు చదువుతున్నప్పుడు ఆ వాక్యము నిన్ను చదివే మరి అర్హత మనం కలిగి ఉండాలి. అటువంటి నడక, అటువంటి ప్రయాణం, అటువంటి ఆలోచన, అటువంటి క్రియ మనం కలిగిన నాడు కనబడుతుంది. ఇర్మియా గ్రంథం ఒక మాట చదువుకుని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో భక్తుడి ఇర్మియా ఇక్కడ మాట్లాడుచున్న ఈ మాటలు మనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గారు ఎందుకు అంటున్నాడు ఈ మాటలలో, దేవుడు విందులో ఇర్మియా గారు ఎందుకు జాయిన్ అయ్యారు, ఆ మాటలు ఎందుకు, ఈ మాటలు ప్రభు ప్రకటిస్తున్నారు ఇర్మియా విషయంలో అని మనం చూస్తే, చదవమ్మా 14వ అధ్యాయం 22వ వచనం. జనముల వ్యర్థ దేవతలలో వర్షము అంటే వ్యర్థం అంటే మరొకసారి చదవమ్మా మొదటి నుంచి. జనముల వ్యర్థ జనముల వ్యర్థ దేవతల వ్యర్థ దేవతల వర్షము కురిపింపగలవారు ఉన్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు, నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెడుచున్నాం. ఇక్కడ ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా, ఎలాగంటే దేవతలను మీరు ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, గణపరుస్తున్నారు, అవి ఏమైనా వర్షము కురిపించగలవా అని అడిగాడు. దైవజనుడు అడుగుతున్నాడు, ఇర్మియా అడుగుతున్నాడు ఆనాడు ప్రజలని, ఐగుప్తు ప్రజలని అడుగుతున్నట్టుగానే ఉంది. ప్రియులారా, ఎందుకు అడుగుతున్నాడు అంటే చూడండి, ఇక్కడ మీరు మీ యొక్క క్రియలను బట్టి చేస్తున్నారు కదా, ఏమైనా జరిగిందా అని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుని వాక్యంలో, దేవుడని యెహోవా నీవే కదా కురిపించేవాడు, సృష్టికర్తవు నీవే కదా, నీళ్ళనిచ్చేవాడు, వర్షం కురిపించేవాడు, మేఘాలని సమకూర్చేవాడు, దాని ద్వారా మంచి నీటిని మాకు ఇచ్చే దేవుడువు నీవే కదా, గనుక నీ కొరకు మేము కనిపెడుచున్నామని ఇర్మియా భక్తుడు చెప్తాడు. అంటే ప్రియులరా, కనిపెట్టే మనసు మీరు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన విందులో పాలు పంచుకునే వారిగా ఉంటారు. ఇది రాక్కడి విందు అనుకోవాలా, లేకపోతే పరలోక పిలిపి విందు అనుకోవాలా, లేకపోతే మానవ యొక్క దేవుడు బలపరచగల ఆత్మ సంబంధమైన విందు అనుకోవాలా? ఆత్మ సంబంధమైన విందు అంటే ఇంకా తిరిగి ఉండదండి. ఈ ఆత్మ సంబంధమైన విందుకు ఏమండి పిలుపు వస్తే చాలు పరిగెట్టేచ్చు. అందుకనే దేవుడి విందు ఏర్పరిచి లోకములో ఉన్న అధిపతులందరిని పిలిచాడంట, లోకములో ఉన్న మానవులందరినీ పిలిచాడంట. అయితే వారు వంకలు పెట్టారంట, ఎవరూ కూడా విందుకు పాలు పంచుకోలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొందరు ఊరు బంధు చెప్తూ ఉంటారు, గ్రామ బంధు చెప్తూ ఉంటారు ప్రియులారా. కొందరు రానప్పుడు అందరూ వస్తారని చెప్తారు, కానీ అందరూ వస్తారని అతను చెప్పించిన ఆయన అందరూ వస్తారు సమృద్ధిగా తింటారని వంటలు చేసి పెట్టారనుకోండి, అందరూ ఎవరు రాకుండా ఉంటే ఏం చేస్తాడు అతడు? ఏమండి, ఎక్కడ అనాథాశ్రయాలు ఉంటాయో, ఎక్కడ ఆకలి కలిగి ఉన్నారో వారికి పట్టుకెళ్ళటకు సిద్ధపరుస్తాడు. ఎందుకంటే గొప్ప విందు. కొందరు గ్రామంలో కొందరు వ్యతిరేకం చేయొచ్చు, విందుకు వస్తానని చెప్పి విందులు చేయించి నష్టపరుస్తారు అనుకుంటారు, కానీ నష్టపోయేది వాళ్ళు. ఎందుకంటే ఆశీర్వాదమైన విందును, సంపూర్ణ విందును తినకుండా వారు నష్టపరచారు. కానీ మీ ద్వారా వచ్చే ఆశీర్వాదం కంటే చూడండి, ఆకలితో అడమలిచ్చిన వారును, బాధతో ఆకలితో ఆహారం లేని వారు ఎందరో భూమి మీద ఉన్నారు. వారికి ఆహారమును సిద్ధపరిస్తే వారు రెండంతలుగా బలమును సంపాదించుకుని దేవునిని గణపరుస్తారు, వడ్డించిన వారిని కూడా దేవునికి అప్పగిస్తారు. మీరు తినేసి వెళ్ళిపోతారు ఊరు గ్రామస్తులు, ఏమీ ప్రార్థన చేయకపోతే ఏమీ అనకపోవచ్చు, కానీ అనాథులుగా ఉన్న లేదా అనాథాశ్రయములు ఎవరైతే ఉన్నారో వారి ఆహారం తిని సంతోషంగా దేవుడా మాకు సమకూర్చిన ఆ యజమానుడిని, ఆ తండ్రిని, ఆ వ్యక్తిని సంపూర్ణంగా దీవించని మనస్ఫూర్తిగా దీవించేవారు వారై ఉంటారు. పిల్లలు అలాగే దేవుని యొక్క విందులో పాలు పంచుకుంటే ఈ లోకములో సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుతావు. దేవుని ఆశీర్వాదమును, దేవుని యొక్క విందులో పాలు పంచుకునే వాడిగా ఉన్నావా, లేదా నిష్టమైన జీవితమును జీవించేవాడుగా ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకోగల కృపను
పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనందరకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచున్నట్లుగా ఈరోజు దేవుడు అండి చూడండి, ఆయన సిద్ధపరచున విందు. దేవుడు మానవులకు అనగా మనుషులకు సిద్ధపరచున విందు. ఈ మనుషులు సిద్ధపరచిన విందు ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన విందు, తండ్రి పరలోక సంబంధమైన విందు, పరలోక నివసించగల విందు. ఆ విందులో పాలు పంచుకుంటే గొప్ప ఆశీర్వాదం వస్తుందండి. పాలు పంచుకుంటున్నావా? ప్రతి నెల పాలు పంచుకుంటున్నామండి. ప్రభు యొక్క శరీరం రక్తము తాగుచు చక్కటి పాలు పంచుకుంటున్నామండి. అంటే పరలోక విందే కదని, ప్రభు విందే కదా అనుకోవచ్చు. ప్రియులరా, ఇక్కడ దేవుడు శరీర సంబంధమైన ఆత్మ సంబంధ విందు కూడా కనపరిచాడు. ఇక్కడ రక్షణ విందు వేరు, ఆత్మ సంబంధమైన విందు వేరు. ఇది ఆత్మ సంబంధమైన విందును ఆయన పిలుస్తున్నాడు. మరి ఆత్మ సంబంధమైన విందుకు ఆహ్వానము మీ దగ్గర ఉందా? ఆత్మ సంబంధమైన ఆహ్వానం మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆ విందులో పాల్గొనే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక, వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపును నాకు అందించి బలపరచు, నడిపించుమని దేవా. ఇదిగో తండ్రి, దేవుడు మానవుల కొరకై విందును ఏర్పరిచాడు. దేవుడు ఏర్పరిచిన విందు అనే మాటను ప్రభా మేము చదువుతున్నాం. దేవుడు సిద్ధపరిచిన విందును తండ్రి ఎవరు పాలు పంచుకుంటున్నారు, ఎవరు పొందుతున్నారు, ఎవరు అర్హులై ఉన్నారు, ఎవరు యోగ్యులై ఉన్నారో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ నీ ఆత్మ చేత నింపబడి నడిపించుమని ఆత్మ రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.